చూశారు కదా, కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఆపరేషన్ సింధూర్ కారణంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి వాటిలో నష్టం $3.3 బిలియన్. ఒక్కసారి ఆ లెక్క చూస్తే ఎవరైనా బిత్తరపోవాలి. ఇంకా టెక్నికల్గా పూర్తిగా మాట్లాడితే $3.3572 బిలియన్ల యుఎస్ డాలర్స్ నష్టం. టోటల్ అసెస్డ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్. ఇక్కడేంటి, అదంతా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, పూర్తిగా పాకిస్తాన్ లోపల నుంచి వచ్చిన సమాచారమే. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నష్టపోయింది 6 ఎయిర్ క్రాఫ్ట్లు అండ్ 6 యూసీఏవీస్. ఇది కన్ఫర్మ్డ్గా డెస్ట్రాయ్ అయింది. అపార్ట్ ఫ్రమ్ పిఏఎఫ్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేసెస్, అనూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఇంకో 2-3 ఉన్నాయి, అండ్ అదర్ అసెట్స్. అవి కాక నష్టపోయింది ఏంటంటే 6 ఎయిర్ క్రాఫ్ట్లు, 6 యూసీఏవీలు. వీటి మొత్తం నష్టం విలువ ఏంటంటే $3.35732 బిలియన్. ఇదండి ఎస్టిమేటెడ్ డ్యామేజ్ ఇన్ఫ్లిక్టెడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్స్ ఇన్ జస్ట్ ఫ్యూ అవర్స్. కేవలం కొన్ని గంటల వ్యవధిలో. సరే, ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎగ్జిక్యూటివ్ సమ్మరీలోకి వచ్చేప్పటికీ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఇంటర్నల్ రిపోర్ట్, ఇది పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్నల్ రిపోర్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. This report provides a comprehensive, independently sourced assessment of the strategic and operational losses sustained by the Pakistan Air Force during India's Operation Sindoor in April/May 2025. ఈ 2 నెలల్లో జరిగిందని కాబట్టి. Utilizing real-time intelligence, surveillance and reconnaissance, ISR validation అంటారండి దీన్ని. I for intelligence, S for surveillance, R for reconnaissance validation, cross-verified media reporting and classified budgetary tenders. This analysis offers a high confidence estimate of the total damage incurred. పూర్తిగా వేరియస్ సోర్సెస్ నుంచి, మీడియాలో వచ్చిన పరస్పర భిన్నమైన కథనాల్ని అన్నీ క్రోడీకరించి, అలాగే డిఫరెంట్ మిలిటరీ సోర్సెస్ నుంచి సేకరించింది, మొత్తం కలిపితే వచ్చిన ఎస్టిమేట్ ఇది. ది రిపోర్ట్ ఎన్కంపాసెస్ కన్ఫర్మ్డ్ ఏరియల్ అండ్ గ్రౌండ్ అసెట్ డిస్ట్రక్షన్. సో మొత్తం ఆకాశంలో ఎన్ని కూలిపోయినాయి, అలాగే గ్రౌండ్లో జరిగిన నష్టం. సస్టైన్డ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ degradation, and evaluates the quality of defense equipment and personal proficiency. Data has been triangulated from open source intelligence, commercial satellite imagery, and independent expert analysis, ensuring analytical rigor suitable for evaluation by multilateral institutions, governments, and international observers. రకరకాలండి, అంతర్జాతీయంగా ఉన్న అబ్జర్వర్సు, అలాగే గవర్నమెంట్స్, ఇంక వీళ్ళందరి నుంచి అండ్ ఎక్స్పర్ట్స్, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్, అలాగే కమర్షియల్ శాటిలైట్ ఇమేజరీ, వీటన్నిటి నుంచి సేకరించింది. సరే, డైరెక్ట్ కాంబాట్ లాసెస్ గురించి వస్తే, లాసెస్ ఇన్ ఎయిర్ గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే, దాంట్లో చాలా డీటెయిల్డ్ అండి స్టాటిస్టిక్స్ ఇచ్చారు. 2 టేబుల్స్ ఉన్నాయి, అవి కూడా మనం పక్క విండోలో చూడొచ్చు ఆ టేబుల్స్ని కూడా. వెరిఫియబుల్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ అండ్ ISR డేటా స్ట్రీమ్స్. ఫాలోయింగ్ అసెట్స్ వర్ లాస్ట్ ఇన్ ఏరియల్ ఎంగేజ్మెంట్స్. ఏరియల్ స్ట్రైక్స్లో 2 దేశాల మధ్య జరిగిన దాంట్లో ఎసెట్ వచ్చేప్పటికి F-16 బ్లాక్ 52D ఫైటర్ జెట్స్, మొత్తం 4. ఇవి యూనిట్ కాస్ట్, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ $87.38 మిలియన్ అండి. ఇలాంటివి 4 కొట్టేసింది. టోటల్ కాస్ట్ వచ్చేప్పటికి $349.52 మిలియన్. వెరిఫికేషన్ సోర్స్ అంటే F-16 నెట్లో వెరిఫై చేస్తే వచ్చింది. F-16 ఉంటుంది కదా. అలాగే ఇంకా రెండో కేటగిరీ ఎసెట్ వచ్చేప్పటికి సాబ్ 2000 ఎరీ ఏఏ AEW&C, ఒకటే క్వాంటిటీ, $93 మిలియన్ అండి. ఇది qua.org నుంచి సోర్స్ తీసుకున్నారు, QUWA. అలాగే IL-78 రీఫ్యూలింగ్ ట్యాంకర్స్, ఇవి చాలా కీలకం అండి. రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ ఒకసారి ఇవి లేకపోతే యుద్ధం నుంచి వెనుదిరిగి పరారైపోయిన సందర్భాలు కూడా మనం ప్రపంచ చరిత్రలో చూసాం. ఒకటి వచ్చి $35 మిలియన్ అండ్ ఓవర్ట్ డిఫెన్స్ వెరిఫికేషన్ సోర్స్ ఇది. CM-400 AKG మిసైల్స్, ఇవి 2 అండి. రెండింటినీ భారతదేశం గురి చేసింది. ఒక్కొక్కటి $1.6 మిలియన్. టోటల్ కాస్ట్ వచ్చేప్పటికి $3.2 మిలియన్. ది ఏషియా లైవ్ అనే సోర్స్ నుంచి తీసుకున్నది. అలాగే షహీన్ క్లాస్ మిసైల్స్, షహీన్ క్లాస్ మిసైల్స్ గురించి పాకిస్తాన్ చెప్పుకుంది, బ్రహ్మాండంగా చెప్పుకుంది. 2 పోయినాయి. యూనిట్ కాస్ట్ వచ్చేప్పటికి ఒక్కొక్కటి $4 మిలియన్, అంటే $8 మిలియన్. ఇది మిసైల్ థ్రెట్ CSIS అని ఉందండి, దాని నుంచి తీసుకున్న సోర్స్. అలాగే బేర్ అఖ్తార్ TB2 UCAVs, ఇవి మొత్తం 6 పోయినాయండి. ఒక్కొక్కటి $6 మిలియన్, అంటే $36 మిలియన్ టోటల్. ఫ్రాన్స్ 24 అనే వెరిఫికేషన్ సోర్స్ నుంచి ఈ సమాచారాన్ని ఈ ఇంటెలిజెన్స్ సేకరించి సబ్ టోటల్ ఎయిర్ లాసెస్ వరకే మనం చూస్తే
524.72 మిలియన్ యుఎస్ డాలర్స్ అండి. $524.72 మిలియన్ ఓన్లీ ఎయిర్ లాసెస్. నెక్స్ట్ వచ్చేప్పటికి చూస్తే కనుక స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లాసెస్ మే 2025. లాసెస్ ఆన్ గ్రౌండ్, ఇందాక ఎయిర్ లాసెస్ చెప్పుకున్నాం, ఇప్పుడు లాసెస్ ఆన్ గ్రౌండ్. ఇప్పటిదాకా చెప్పుకుంది ఏంటంటే ఎయిర్ లాసెస్, ఇప్పుడు గ్రౌండ్ లాసెస్కి వచ్చేప్పటికి టోటల్ 599.52 మిలియన్ యుఎస్ డాలర్స్ అండి. సరే, ఎసెట్ వచ్చేప్పటికి F-16 బ్లాక్ 52D ఫైటర్ జెట్స్ 4, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ $87.38 మిలియన్, టోటల్ $349.52 మిలియన్. F-16.net నుంచి సోర్స్ తీసుకున్నారు. C-130H హెర్క్యులస్ ఒకటే క్వాంటిటీ $40 మిలియన్. AF.MIL నుంచి సోర్స్ తీసుకున్నారు. HQ-9 SAM బ్యాటరీ ఒకటి $200 మిలియన్ అండి, ఒక్క బ్యాటరీ. ఇది ఆర్మీ రికగ్నిషన్ నుంచి అనే సోర్స్ నుంచి తీసుకున్నారు. అండ్ మొబైల్ కమాండ్ సెంటర్స్ 2 డిస్మాంటిల్ అయిపోయినాయి, ఒక్కొక్కటి $5 మిలియన్. కమ్స్ అరౌండ్ $10 మిలియన్. ఎయిర్ బస్ నాటో డిప్లాయబుల్ సిస్టమ్స్ నుంచి ఈ సోర్స్ తీసుకున్నారండి. సబ్ టోటల్ చెప్పుకుంటే $599.52 మిలియన్ యుఎస్ డాలర్స్. టోటల్ ఎసెట్ లాసెస్ ఎయిర్ ప్లస్ గ్రౌండ్, ఇందాక ఎయిర్ చెప్పాం, ఇప్పుడు గ్రౌండ్ కూడా కలిపితే $1.12424 బిలియన్ యుఎస్ డాలర్స్. $1.12424 బిలియన్ యుఎస్ డాలర్స్, బోత్ ఎయిర్ అండ్ గ్రౌండ్. ఇది సెక్షన్ ఏలో. సెక్షన్ బి వచ్చేప్పటికి ఆపరేషనల్ అండ్ రెడీనెస్ ఎక్స్పెండిచర్. ఇది సస్టైన్డ్ ఆపరేషనల్ యాక్టివిటీస్ అండ్ రెడీనెస్ మెజర్స్ డ్యూరింగ్ ద కాన్ఫ్లిక్ట్ రిజల్టెడ్ ఇన్ సిగ్నిఫికెంట్ ఎక్స్పెండిచర్స్. సరే, ఎట్లా ఎడిట్స్ తెచ్చారో వాళ్ళు అక్కడ దీన్ని మెయింటైన్ చేయటం అనేది. కాంబాట్ ఎయిర్ పాట్రోల్స్ అండ్ స్ట్రైక్స్ కేటగిరీ కిందకు వచ్చేప్పటికి డ్యూరేషన్ 29 డేస్ అండి. డైలీ కాస్ట్ $25 మిలియన్ పర్ డే. టోటల్ కాస్ట్ $725 మిలియన్ పర్ డే, ఇంక్లూడింగ్ F-16, JF-17 డ్రోన్ సార్టీస్ కాంటాక్ట్స్ గురించి మాట్లాడేస్తే. అలాగే డ్రోన్ అండ్ మిసైల్ ఆపరేషన్లకు వచ్చేప్పటికి ఫిక్స్డ్, ఇది మొత్తం $450 మిలియన్ నష్టం. ఇంక్లూడ్స్ రాడ్, అలాగే బేరక్తార్, హత్ఫ్ మునీషియన్స్. ఇంకా బార్డర్ మొబిలైజేషన్ అండ్ SAM OPS ఆపరేషన్స్ 29 డేస్ అండి, $15 మిలియన్ పర్ డే. టోటల్ వచ్చి $435 మిలియన్. ఇంక్లూడ్స్ రాడార్ యాక్టివేషన్, EW లాజిస్టిక్స్. ఎంత ఆపరేషనల్ దాని మీద ఎంత ఖర్చు పెట్టారంటే సబ్ టోటల్ $1.61 బిలియన్ అండి. వాళ్ళకి మన వచ్చిన గ్రాంట్ ఎంత? $1 బిలియన్. సరే, సెక్షన్ సికి వచ్చేప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బేస్ రిపేర్ కాస్ట్లు వచ్చేప్పటికి డ్యామేజ్ టు కీ ఎయిర్ బేసెస్ అండ్ ఫెసిలిటీస్ నెసెసియేట్స్ ఎక్స్టెన్సివ్ రిపేర్స్. బేస్ వచ్చి PF బేస్ నూర్ఖాన్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నూర్ఖాన్ చాలా పెద్దది. ఇది డ్యామేజ్ ఏమైంది అంటే ఏమేమైనాయంటే హ్యాంగర్స్, AEW&C షెల్టర్స్, అలాగే కంట్రోల్ సెంటర్స్. మొత్తం ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ డ్యామేజ్ $125 మిలియన్. ఇంటెలిజెన్స్ ఆన్లైన్ ఫ్రాన్స్ నుంచి తీసుకుంది ఇది. అలాగే PAF బేస్ ముషాఫ్ సర్గోధా అంటారు. F-16 బేస్ రాడారు, ఇది ఫెసిలిటీ. PAF బేస్ ముషాఫ్ సర్గోడాలో ఉన్న ఫెసిలిటీలో F-16 బేస్ రాడార్ కమాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిస్మాంటిల్ అయింది. మొత్తం కాస్ట్ వచ్చి $100 మిలియన్. లీ ఫిగారో అనే సోర్స్ నుంచి తీసుకున్నారు. ఓవరాల్గా ఏమైతేనే పాకిస్తాన్కి $3.3 బిలియన్ నష్టం ఆపరేషన్ సింధూర్ కారణంగా. మనం చేసిన ప్రతీక రిటాలియేషన్ వల్ల. యుద్ధం చేయలా, కేవలం వాళ్ళు చేసిన దుర్మార్గమైన దాడికి సమాధానం చెప్పాం. యుద్ధం ఇంకా బిగిన్ కాలేదు, దీంట్లోనే ఇంత నష్టపోయింది. తెలుగులో సామెత ఉంటుంది, వాళ్ళకి అది అర్థం కాదు. ఎలాగూ దరిద్రుడి పెళ్లికి వడగళ్ళు వానని. వాళ్ళ దరిద్రానికి, ఆ ఉగ్రవాదాన్ని నెత్తినేసుకుని ఊరేగుతున్న దరిద్రానికి ఇవాళ వడగళ్ల వానలాగా ఈ $3.3 బిలియన్ నష్టాన్ని పాకిస్తాన్ మోయాల్సి వస్తుంది. వడగళ్ల వాన వల్ల రూపాయి ఉపయోగం ఉండదు. మామూలు వాన అయితే పంటలైనా పండుతాయి, వడగళ్ల వాన వల్ల సెగ్గడ్డలు లేస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ గడ్డ మీద సెగ్గడ్డలు లేచినాయి. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే $3.3 బిలియన్ నష్టం. కాంప్రహెన్సివ్ రిపోర్ట్, పూర్తిగా ఇంటర్నల్ రిపోర్ట్ అండి. ఇది పాకిస్తాన్ ఆర్మీ సేకరించిందే, ఇది లీక్ అయింది, బయటకు వచ్చింది. వాళ్ళు ఏంటంటే చెప్పరాని బాధ చెప్పుకోలేని చోట అని చెప్తుంటారు. అట్లా పెయిన్ ఉంటుంది. అది షహబాజ్ షరీఫ్, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి ఆ పెయిన్ బాగా తెలుసు. ఆయన విపరీతమైన పెయిన్తో హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, కానీ బయట జనాలకు చెప్పుకోలేడు ఎక్కడ ఆ పెయిన్ అనేది. ఇవాళ పాకిస్తాన్ అనే ఉగ్ర క్యాంప్, టెర్రర్ క్యాంప్ కూడా ఈ పెయిన్ భరిస్తుంది. $3.3 బిలియన్. వాళ్ళ డబ్బులు కాదు ఇవి, జనం డబ్బులకి ఆర్మీ ఎప్పుడూ జవాబుదారీ కాదు. దీనితోడు వాళ్ళ ఆర్మీ చీఫ్ని ఫీల్డ్ మార్షల్ అని అనౌన్స్ చేశాడు. 5 నక్షత్రాలు పెట్టుకుని తిరుగుతాట.
ఆయనకి నక్షత్రాలు కనిపిస్తున్నాయి ఒక మాట భారత్ దెబ్బకి. ఇంకా మళ్ళీ కొత్తగా 5 నక్షత్రాలు ఎందుకో, మరి కొత్తగా 5 నక్షత్రాలు ఎందుకనేది ఆ సింహుని బయటకు వచ్చి చెప్పాలి.